సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మీరు ప్రజలకు ఇచ్చే పిలుపు ఏంటి? ఒకటే చెప్తున్నాను నేను, గత 3 రోజుల క్రితం కూడా నేను ఇన్స్టాలో చెప్పిన, సర్పంచ్ న్యాయంగా పనిచేయాలంటే మీరు ఆయన దగ్గర డబ్బులు తీసుకోకండి, అంతే. ఇక్కడ మార్పు, ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజల నుంచే మొదలు కావాలి. ఎవరైనా నీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు నాకు ఎందుకు డబ్బులు ఇస్తున్నావురా అని అంటే అసలు ఇంకోటి డబ్బులే వంచడు. రేపు పొద్దున నువ్వు పని ఎందుకు చేయలేవు సర్పంచ్ అని అడగాలంటే నీ రైట్ని, నీకున్నటువంటి వాక్ స్వేచ్ఛని 500 రూపాయలకో, మందుకో, బీరుకో, బిర్యానీకో తీసుకుపోయి నీ చేతులారా నువ్వే తాకట్టు పెట్టుకుంటున్నావు. నీ పిల్లల భవిష్యత్తును నువ్వు తాకట్టు పెడుతున్నావు. 5 సంవత్సరాలు వాడిచ్చే కేవలం 20 రోజులు. రాజకీయం రండకీయమయ్యింది, ఓటమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది, చీపు లిక్కరు నేను రాను అంటుందిగా, పేదోళ్ళ ప్రాణాలు దియ్యనంటుంది, నోటమ్మ ఓటును బందీ చెయ్యనంటూ, నోటే ఓటును ప్రజల్ని బతిలాడుతుంది, నోటమ్మ ఓటును బందీ చెయ్యనంటూ గుండెలు బాదుకు ఏడుస్తా ఉంది, సామ్రాజ్యాలను కూర్చే ఓటును నేను, నన్ను చతికీల వడగొట్టకుంటుంది, ఓటమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇది పోయిన ఎలక్షన్లలో రాసిన పాటనే. కొంచెం పాడితే కొద్దిగా జనాలకి ఏమైనా ఎక్కుతుందేమని నా బాధ. రోజు రాజకీయం రండకీయమయ్యింది, మొత్తం పాడురి. రాజకీయం రండకీయమయ్యింది, ఓటమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది, చీపు లిక్కరు నేను రాను అంటుందిగా, పేదోళ్ళ ప్రాణాలు దియ్యనంటుంది, నోటమ్మ ఓటును బందీ చెయ్యనంటూ గుండెలు బాదుకు ఏడుస్తూ ఉంది, సామ్రాజ్యాలను కూల్చే ఓటును నేనంటూ నన్ను చతికీల వడగొట్టకుండంటుంది, ఓటమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీరు వేసిన ఓట్ల బ్యాలెట్ నుంచి పుట్టే సర్పంచ్ మీ కింద అణిగి మెరిగి మీరు చెప్పి, ఆయన మీ పని మనిషి. అవును, అంతే. సీఎం మన పని మనిషి, పిఎం మన మనిషి. వాడు మన మీద అధికారం చెలాయించేటువంటి అవకాశాన్ని మీరు ఇవ్వద్దు. మీరు చికెన్ తింటారో, మీరు మటన్ తింటారో, మీరు బీరు తాగుతారో, మీరు బిర్యానీ తింటారో, ఎవరిని ఈ ఒక్క 20 రోజులల్లో ఇచ్చేదే మీ జీవితం కాదనేటువంటి విషయాన్ని యూత్ అన్న ఆలోచించి మీ తల్లిదండ్రులకు చెప్పండి. వాడిచ్చే 500 రూపాయలతో మన జీవితాలు మారిపో. సర్పంచ్ కూడా ఇలా వ్యాపారం అయిపోయింది. అరే 1 కోటి రూపాయలు పెడితే తప్ప మనకు సర్పంచ్ రాదంటే వాడు 1 కోటి రూపాయలు ఎట్లా వెనక్కి తీసుకోవాలనే చూస్తాడు. సో దయచేసి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆ ఓటు రావడం కోసం అంబేద్కర్ గారు మహానుభావుడు ఎంత కష్టపడడం మనకు తెలియకపోవడం వల్లనే ఇట్లా జరుగుతూ ఉన్నది. దయచేసి నన్ను, నా పాటని ఇష్టపడే వ్యక్తులందరికీ కూడా నేను 2 చేతులు జోడించి మరీ వేడుకుంటున్నా. ప్లీజ్ సేవ్ డెమోక్రసీ.